హాయ్ నమస్తే శ్రీ మయూర్ హబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నార్మల్ నీడిల్తో ఒక డిజైనర్ బ్లౌజ్ ఎలా స్టిక్ చేసుకోవాలో మీకు చూపించాలనుకుంటున్నాను. చాలా సింపుల్గా అయిపోతుంది వ్యూవర్స్. చూసారు కదా ఎంత గ్రాండ్ లుక్గా ఉందో ఈ బ్లౌజ్. ఇంత హెవీ బ్లౌజ్ని నార్మల్ నీడిల్తో మీరే ఇంట్లో స్వయంగా ఎలా తయారు చేసుకోవాలో మీకోసం. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ బ్లౌజ్ ఎలా డిజైన్ చేసుకోవాలో తెలుసుకుందామా? ముందుగా మీరు ఒక బ్లౌజ్ ప్లీజ్ తీసుకుని దాన్ని ముందుగా మీకు నచ్చిన మెజర్మెంట్స్లో కట్ చేసుకోండి. అలా కట్ చేసుకున్న ఈ బ్లౌజ్ పైన వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక స్కేల్ వెడల్పులో మీరు లైన్స్ డ్రా చేసుకోండి. క్రాస్గా లైన్స్ డ్రా చేసుకోండి. ఈ విధంగా లైన్స్ డిజైన్ చేసుకున్న తర్వాత మనం బాపినీలో ఇచ్ థ్రెడ్ని ఎక్కించుకోవాలి. మన నార్మల్ సిల్క్ థ్రెడ్ కాకుండా ఇచ్ థ్రెడ్ అని ఉంటుందండి మార్కెట్లో. ఆ థ్రెడ్ని ఇలా మనం బాపిన్లోకి ఎక్కించుకుని ఇలా వీడియోలో చూపిస్తున్న ఈ బుట్టలోకి మనం దీన్ని పెట్టుకోవాలి. సో పైన మిషన్కి పైన నార్మల్ థ్రెడ్ పెట్టుకోవాలి వ్యూవర్స్. లోపల బాపిన్లో మనం ఇచ్ థ్రెడ్ పెట్టుకుని ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఏదైతే డ్రా చేసామో అది పైన ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ చేసినప్పుడు మనం ఇచ్ థ్రెడ్ని కింద బాపిన్లో పెట్టాం కదా, సో అది కింద వస్తుంది క్లాత్కి, పైన నార్మల్ థ్రెడ్ వస్తుంది. సో మనం ఏం చేయాలి, క్లాత్ని మనకి ఏదైతే డిజైన్ కావాలో అది కింద వచ్చే విధంగా మనం క్లాత్ పెట్టుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిక్ చేసుకోవాలి. మనం ముందుగా డ్రా చేసి ఉంచుకున్న లైన్స్ ఉన్నాయి కదా, ఆ లైన్స్ మీద మనం స్టిక్ చేసుకుంటా రావాలి. అప్పుడు నార్మల్ థ్రెడ్ పైకి కనిపిస్తుంది, ఈచ్ థ్రెడ్ కింద వస్తుంది డిజైన్ అనేది. చూసారు కదా, ఈ విధంగా వస్తుంది వ్యూవర్స్. ఇది మనం ఆరి వర్క్తో చేసే విధంగానే మగ్గం వర్క్తో ఎలా అయితే డిజైన్ చేస్తామో అలాగే వస్తుంది ఇది. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు మనం దీని మీద డిజైన్ చేద్దాం. ముందుగా ఈ చిన్నగా ఉన్న రింగ్ స్టోన్స్ తీసుకుందాము. ఈ రింగ్గా ఉన్న వాటిని మనకి ముందుగా మనం డిజైన్ చేసి ఉంచుకున్న ఈ బాక్స్లో కార్నర్స్లో గమ్తో స్టిక్ చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా. సో గమ్తో మనం ఈ రింగ్స్ని స్టిక్ చేసుకుందాము. చాలా చాలా హెవీ లుక్ వస్తుంది బ్లౌజు, చాలా గ్రాండ్గా ఉంటుంది వ్యూవర్స్. చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుంది మనకి. ఇది సింపుల్గా కూడా ఉంటుంది. మనం మగ్గం వర్క్ చేసుకుంటే ఎంత గ్రాండ్ లుక్ వస్తుందో అలాగే కనిపిస్తుంది. సో ఇలా మనం గమ్ పెట్టుకుని ఆ రింగ్స్ని మనం గమ్తో స్టిక్ చేసుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా మన బ్లౌజ్ అంతా కూడా ఈ విధంగానే స్టిక్ చేసుకోవాలి. చూసారు కదా వ్యూవర్స్, ఈ రింగ్స్ని మనం ఈ డిజైన్స్లో కార్నర్స్లో ఇలా స్టిక్ చేసుకోవాలి. చూసారా ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇప్పుడు మనం జర్కాన్ స్టోన్స్తో ఈ రింగ్స్ మధ్యలో గమ్తో స్టిక్ చేసుకోవాలి. వీటినే జర్కాన్ స్టోన్స్ అంటారు. సో ఇవి తీసుకుని మనం ముందు ఎక్కడైతే కార్నర్స్లో మనం రింగ్స్ని స్టిక్ చేసామో వాటిపైన గమ్ని అతికించుకుంటూ వీటిని స్టిక్ చేసుకుంటూ రావాలి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ రింగ్స్కి గమ్ము యాడ్ చేసుకుంటూ ఈ జర్కాన్ స్టోన్స్తో మొత్తం మనం అతికించుకుంటూ రావాలి. చాలా చాలా మనకి లుక్ వస్తుంది. ఎప్పుడైతే మనం జర్కాన్ స్టోన్స్ మనం స్టిక్ చేస్తామో అప్పుడు మనకి బాగా హైలైట్ అవుతుంది మనకి ఈ డిజైన్ అనేది. సో ఈ విధంగా మనం జర్కాన్ స్టోన్స్ని మొత్తం బ్లౌజ్ అంతా స్టిక్ చేసుకుంటూ రావాలి. చూసారు కదా వీవర్స్, మొత్తం మనం వెనకాల నెక్ అంతా కూడా మొత్తం మన ఈ జర్కాన్ స్టోన్స్తో స్టిక్ చేసేసాము. చూసారు కదా ఎంత మనకి గ్రాండ్ లుక్ వచ్చిందో. ఇప్పుడు మనం నెక్ని డిజైన్ చేసుకుందాము. మనం వెనకాల బ్యాక్ పార్ట్ అంతా కూడా మనం డిజైన్ చేసాము. సో ఇప్పుడు నెక్కి మనం షుగర్ బీడ్స్ కన్నా కొంచెం పెద్ద వాటిలతోనూ అలాగే బాల్ చైన్
ఇంకా స్టోన్ లేస్తో మనం సింపుల్గా నెక్ని స్టిక్ చేసుకుందాము. సో షుగర్ బీడ్స్ కన్నా కొంచెం 2 ఇంచెస్ ఉంటాయి కదా, సో ఇవి తీసుకుని మనం నెక్కి ఫస్ట్ లోపలికి వచ్చే విధంగా మనం స్టిక్ చేసుకోవాలి. సో గమ్ పెట్టి అతికించుకుంటూ ఉంటాయి, కానీ అలా కాకుండా ఒక 5 స్టోన్స్ తీసుకుని వాటిని మనం స్టిక్ చేసుకుంటూ ఉంటాము. ఇలాగా 3 ఎక్కించిన తర్వాత బ్యాక్ 1 స్టెప్ మనం బ్యాక్ వచ్చి, సో తర్వాత మళ్ళీ ఒక స్టోన్లోంచి, దాని తర్వాత ఒక చిన్న స్టోన్లోంచి ముందుకు తీసుకువచ్చి ఈ విధంగా మనం మొత్తం నెక్ అంతా కూడా స్టిక్ చేసుకోవాలి. చూసారు కదా వ్యూవర్స్, ఈ విధంగా మనం ఈ స్టోన్స్తో మనం నెక్ అంతా కూడా డిజైన్ చేసుకున్నాము. ఇప్పుడు బయటకున్న ఈ గ్యాప్లో మనం గమ్తో బాల్ చైన్ స్టిక్ చేసుకుందాం ఫస్ట్. సో ఈ బాల్ చైన్ని గమ్తో మనం నెక్కి ఇటువైపు చేస్తున్నాము, లోపలికి కాకుండా బయటికి. సో ముందు మనం పెద్ద స్టోన్ ఇచ్చాం కదా, సో దాని తర్వాత బాల్ చైన్ ఉంటుంది కదా, సో బాల్ చైన్తో గమ్తో స్టిక్ చేసుకుంటే సరిపోతుంది. సో మనం ముందు అంటించిన పూసల్ని కూడా మనం ఆల్రెడీ థ్రెడ్తో స్టిక్ చేసాము, అయినా సరే గమ్తో కూడా స్టిక్ చేస్తున్నాము. సో ఇప్పుడు దీన్ని మనం ఆ ముందు అంటించిన స్టోన్స్ తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ బాల్ చైన్తో గమ్తో నీట్గా మనం దాన్ని స్టిక్ చేసుకోవాలి. సో దాని తర్వాత మనం బాల్ చైన్ తర్వాత స్టోన్ లేస్తో మనం స్టిక్ చేసుకోవాలి. సో ఆ గ్యాప్ మాత్రమే మనం ముందుగా చూసుకుని స్టోన్ లేస్కి అలాగే బాల్ చైన్కి సరిపడినంత గ్యాప్ ఉంచుకుని మనం ఈ పూసల్ని ముందు స్టిక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ వీడియోలో చూపించిన విధంగా బాల్ చైన్ తర్వాత స్టోన్ లేస్ని కూడా గమ్తో స్టిక్ చేసుకోవాలి. చాలా నీట్గా ఫినిషింగ్ చేసుకోవాలి జాగ్రత్తగా వ్యూవర్స్. చూసారు కదా, మనకి బ్యాక్ పార్ట్ మొత్తం మనం స్టిక్ చేసిన తర్వాత ఇలా రెడీ అవుతుంది. అలాగే మనం హ్యాండ్స్ కూడా సేమ్ అదే విధంగానే లైన్స్ డ్రా చేసుకుని ఇలా హెవీగా ఇచ్చుకుంటేనే లుక్ వస్తుంది వ్యూవర్స్. సో ఇలా హ్యాండ్స్ మొత్తం చేసుకుని సేమ్ నెక్కి ఇచ్చినట్టుగానే మనం జర్కాన్ స్టోన్స్ ఇచ్చాము. మనం నెక్కి ఎలా అయితే డిజైన్ ఇచ్చామో అలాగే మనం పూసలతో ముందు స్టిక్ చేసుకున్న తర్వాత బాల్ చైన్తో గమ్ చేసుకుని దాని తర్వాత స్టోన్ లేస్తో కూడా స్టిక్ చేసాము. సో చూసారు కదా మనకి హ్యాండ్ ఎంత గ్రాండ్ లుక్గా కనిపిస్తుందో. చాలా ఈజీగా చేసుకోవచ్చు వ్యూవర్స్. నేను ఇక్కడ బ్లౌజ్లో ఈ చైన్స్ మధ్యలో కార్నర్స్ ఇచ్చాను. మీరు కార్నర్స్లో కాకుండా ఆ బాక్సెస్ మధ్యలో కూడా మీరు కావాలనుకుంటే ఈ స్టోన్స్ని యూస్ చేసుకోవచ్చు వ్యూవర్స్. చూడడానికి చాలా హెవీ లుక్గా ఉంది కదా బ్లౌజ్. సో చాలా సింపుల్గా నార్మల్ నీడిల్తో అయిపోతుంది వర్క్ మీకు ఇది. సో తప్పనిసరిగా మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఈసారి ఎలా వచ్చిందో అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు మా వీడియోస్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట బెల్లని మోగించండి. మరొక వీడియోతో మీ ముందుంటాం. మా శ్రీ మయూరి హబ్ ఛానల్. నమస్తే.